తబలా వాయిద్యకారుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో గల ఓ దవాఖానాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో గుండె సంబంధిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. బీపీతో జాకిర్ హుస్సేన్ బాధపడుతున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడే జాకిర్ హుస్సేన్. తబలా వాయిద్యంలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లిన జాకిర్ హుస్సేన్ దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. వారం రోజులుగా జాకిర్ హుస్సేన్ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1988లోనే పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. 1990లో సంగీత నాటక్ అకాడమీ అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు. తబలా వాయిద్యకారుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గల ఓ దవాఖానా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో గుండె సంబంధిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. బీపీతో జాకిర్ హుస్సేన్ బాధపడుతున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడే జాకిర్ హుస్సేన్. తబలా వాయిద్యంలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లిన జాకిర్ హుస్సేన్ దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. వారం రోజులుగా జాకిర్ హుస్సేన్ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1988లోనే పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. 1990లో సంగీత నాటక్ అకాడమీ అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.